హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఎదుట మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కూడా వ్యర్థమే అవుతుంది. ఒక మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తడం కష్టం. కానీ మన మనసుకు మాత్రం పరిగెత్తడం తేలికవుతుంది, కానీ ఒక చోట గుట్టుగా నిలబడడం కష్టం. నీ యొక్క సోమరితనమే నీ అసలు బద్ధకం. అదే నీ ఎదుటి ఎదుగుదలకు మొదటి అడ్డంకిగా ఉంటుంది. మీ పేదరికానికి మూల కారణం మీ యొక్క సోమరితనమే. గుర్తుంచుకో, గంధపు చెట్టు తను నరికిన గొడ్డలికి కూడా పరిమళాన్నిస్తుంది, కానీ అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను ద్వేషించిన వారికి కూడా మంచే చేస్తాడు. ఈ విధంగా మీకైతే తెలుసు కదా. మీ దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ, మీరు శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత లేకపోతే ఎన్ని ఉన్నా అభ్యర్థులు మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలనుకుంటే అవసరమైనవి అనిపించుకోకండి. అయితే అలాగే పనికిరానివి పట్టించుకోకండి. నువ్వు ఎంత తిట్టినా ఎంత కోప్పడినా కూడా మళ్ళీ మీతో మాట్లాడుతున్నారు. కానీ ఈ విధంగా అయితే మీరంటే ఇష్టం మాత్రమే కాదు, వారి యొక్క విలువలను అలాగే మనోభావాలను కూడా పక్కనే పెట్టే అంత ప్రేమిస్తున్నారు అని అర్థం. వారికి మీకంటే ఎవరు ముఖ్యం కాదు, అలాగే మీకోసం ఎవరినైనా సరే వదులుకోగలరు అని అర్థమవుతుంది. మీరు వారితో ఉంటే ఏ పరిస్థితి అయినా ఎదుర్కోగలరు అని అర్థం. అంతేకాని వారికి మనోభావాలు అలాగే ఏ విలువలు లేక కాదు. అర్థమైంది కదా మీకు? అయితే ఏ బంధాలైనా అనుబంధాలైనా మనవి అనుకున్నంత వరకే మనవవుతాయి. ఒక్కసారి మనసు విరిగి వద్దనుకుంటే నువ్వు ఎవరో నేనెవరో ఏ పనిని కూడా అపనమ్మకంతో మొదలు పెట్టరు. ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టవుతుంది. గుర్తుంచుకోండి, రావడం అలాగే పోవడం అనేది నీ చేతుల్లో ఉండదు. ప్రేమ అలాగే ఆప్యాయతలు పంచే వ్యక్తిత్వం మాత్రమే నీ చేతిలో ఉంటుంది, నీ గుప్పెట్లో ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడిన వారిని ఎప్పటికీ వదులుకోకండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయం గుర్తుంచుకోండి. నీకు గెలుపు కావాలి అంటే పడక వేడి ప్రయత్నం చేయి వీడి, అంతేకాని పడుకుని కలలు కనాలి అంటే నిద్రిస్తే చాలు. కానీ ఆ కలలను నిజం చేసుకోవాలి అంటే నిద్రపోకుండా కష్టపడాల్సి ఉంటుంది. దీన్ని విలువైనా సరే అందుబాటులో ఉండండి. అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది దేని విలువైనా. కడుపు కాలిన వాడికి మెతుక విలువ తెలుస్తుంది, అలాగే కష్టాలు పడిన వాడికి బ్రతుకు విలువ తెలుస్తుంది. ఒక మనిషికి గాయం వలన కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది, కానీ ఒక మాట వల్ల కలిగిన గాయం మాత్రం జీవిత కాలం మనల్ని బాధిస్తుంది. విలువ ఇవ్వని బంధాలకు దగ్గరకు వెళ్ళి పదే అవమానపడి ఆ విధంగా చేసే బదులు ఆ బంధాలను వదులుకోవడమే మంచిది. ఏ వ్యక్తికైనా సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉంటే జీవితం తృప్తిగా ఉంటేస్తుంది. వాళ్ళు అలా బ్రతుకుతారు. అదే సంపద ఉండి సంస్కారం లేకపోతే తన జీవితంలో తను ఒక్కడు తప్ప మరెవ్వరూ ఉండరు. మీకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉన్నంత కాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఇది గుర్తుపట్టుకోండి. ధైర్యవంతుడు జీవితంలో ఒక్కసారి మాత్రమే మరణిస్తారు, కానీ పిరికివాడు మాత్రం తనను బెదిరించిన ప్రతి క్షణం మరణిస్తూనే ఉంటాడు. ఈ విధంగా అయితే ఎవ్వరూ ఉండకండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే
నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మరిన్ని మోటివేషనల్ కోట్స్తో, మరిన్ని జీవిత సత్యాలతో, మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.